శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రేపు నిర్వహించనున్న వైసీపీ యువత పోరు కార్యక్రమానికి నేతలు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమం జయపదం చేయాలని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. అనంతరం నిరసనకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. కూటమి వైఖరిని నిరసిస్తూ వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యారు. విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా వైఎస్ జగన్ ఉన్నారని ఉషశ్రీ చరణ్ తెలిపారు. రేపు జరగనున్న యువత పోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పుట్టపర్తిలో పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు మనమందరూ కూడా యువత పోరు అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నిర్వహిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు, యువతలు, తల్లిదండ్రులు అందరూ కూడా తరలి రావాలి. ఎందుకంటే మనం చూసినాము, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా యువతలందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసగించినారో మనం చూసినాం. ఇప్పటికీ కూడా లక్షలాది మంది యువతలు చంద్రబాబు నాయుడుని నమ్మి ఏదో వాళ్ళకి మంచిది జరుగుతుంది అని చెప్పి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడే పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ట్రైమెస్టర్ కూడా ఇంకా 5 ఫేసెస్లో కూడా పెండింగ్ ఉంది. అది వెంటనే మంజూరు చేయాలి అని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిన్నపిల్లలందరికీ కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా వాళ్ళని ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా 2వ బడ్జెట్ ప్రవేశం పెట్టినా కూడా ఎక్కడ కూడా ఇంకా ఎంతమందికి ఇస్తాం, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది.